హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని వెజిటేబుల్ పలావ్ తయారీ చూద్దాం. ముందుగా టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ సామాన్లు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత 2-3 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇందులోనే గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను కూడా వేసి టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోనే టీ స్పూన్ మసాలా కూడా వేసుకోవాలండి, బిర్యానీ మసాలా. ఇవంతా కలిసేలా ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. బిర్యానీ మసాలాలో ఘాటు ఉంటుంది కదా, 1/2 టీ స్పూన్ కారం సరిపోద్ది. ఇందులోనే నీళ్ళు పోసుకోవాలండి. గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అరగంట ముందు రైస్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. మూత పెట్టి ఎసరు ఈ విధంగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఈ ఎసరులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసి ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసి మొత్తం అంతా ఒకసారి కలిసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కలపాలండి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా. మూత పెట్టి మొత్తం నీళ్ళంతా ఇంకేలా ఉడికించుకోవాలి. అంతేనండి, వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పలావ్ పెరుగు చట్నీతో, బంగాళదుంప కర్రీతో చాలా బాగుంటుందండి.